హాయ్ వెల్కమ్ టు మంజు డైరీస్. ఈరోజు మనం విఎన్ యాప్ ఎడిటింగ్ ఎలా చేయాలో నేర్చుకుందాం. బేసిక్ కూడా రాని వాళ్ళు చాలా చక్కగా వీడియోస్ని ఎడిటింగ్ చేసుకోవచ్చు. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. విఎన్ యాప్లో టూల్స్ అన్ని ఎలా యూస్ చేయాలో నేను చెప్తాను. లెట్స్ కమ్ ఆన్. విఎన్ యాప్ని ఓపెన్ చేసి ఇక్కడ బ్లూ కలర్లో ఉన్న ప్లస్ని క్లిక్ చేయండి. న్యూ వీడియో మీద క్లిక్ చేసి వీడియో బేస్డ్ మీదనే ఉంచి సేవ్ చేయండి. అప్పుడు మన గ్యాలరీ ఓపెన్ అవుతుంది. మనకి కావాల్సిన ఫోటో కానీ వీడియో కానీ అది ఎడిటింగ్ ఎలా చేయాలో వాటిని క్లిక్ చేసుకొని నెక్స్ట్ని క్లిక్ చేయాలి. ఇక్కడ మన వీడియోకి ఫిల్టర్ కావాలంటే ఫిల్టర్ని పెట్టుకోవచ్చు. ఫస్ట్ స్టార్టింగ్లో ఉంది కదా, అది ఫిల్టర్ ఆప్షన్. దాంట్లో తీసుకొని అక్కడ చాలా ఉంటాయి, అంటే మనకి కావాల్సిన లైటింగ్ ఎలాంటిది కావాలో చూసుకోవచ్చు. లేకపోతే పైన అడ్జస్ట్ ఆప్షన్ ఉంటుంది. మనకి ఎంత లైటింగ్ కావాలి, తగ్గించాలంటే తగ్గించుకోవచ్చు, పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు. ఈ ఆప్షన్తో మనం మన వీడియోకి కావాల్సిన ఫిల్టర్, ఒకవేళ ఫిల్టర్ లైటింగ్ అలా కావాలంటే వాటిని అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ట్రిమ్ది వీడియోని తగ్గించుకోవచ్చు, అలాగే ఫొటోస్ని కూడా తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడే ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా, మన వీడియోస్కి ఈ విధంగా మూవ్ చేసుకోవచ్చు. చాలా టైప్స్ ఉన్నాయి. ఏవి కావాలో అవి ఓకే చేసుకొని క్లిక్ చేసుకోవడమే. ఇలా మొత్తం చూస్తే చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. వాటిల్లో ఏదైనా కానీ మనం ఎక్కడ ఇచ్చుకోవాలన్నా అక్కడ ఇచ్చుకోవచ్చు ఈ ఎఫెక్ట్స్. నెక్స్ట్ స్ప్లింట్ ఆప్షన్ ఉందిగా, ఇది ఈ వీడియోలో కొంచెం కట్ చేయాలి, అప్పుడు దీన్ని యూస్ చేస్తాం. నెక్స్ట్ డిలీట్ ఆప్షన్, అది ఏదైనా మనకి వద్దు అనుకున్న దాన్ని డిలీట్ చేసేసుకోవచ్చు దాని మీద క్లిక్ చేసి. నెక్స్ట్ దీంట్లో కటౌట్ ఆప్షన్ ఉంది కదా, మన బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవడానికి ఫోటో ఉన్న వాటికి డిఫరెంట్ లైటింగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ ఇవ్వటానికి యూజ్ అవుతుంది. ఇలాగ ఏదైనా మన ఫోటో బ్యాక్గ్రౌండ్లో కానీ సైడ్ లైట్స్ కానీ అలా మార్చడానికి కూడా ఇది చాలా యూజ్ అవుతుంది. ఇదే విధంగా వీడియోలో కూడా తీయొచ్చు. నెక్స్ట్ క్రాప్ ఆప్షన్లో మన వీడియోస్ని సైడ్ ఇలా క్రాప్ చేసుకోవడానికి, షార్ట్ వీడియోకి లాంగ్ వీడియోకి అడ్జస్ట్కి యూజ్ అవుతుంది. నెక్స్ట్ రొటేట్, ఈ రొటేట్ అనే ఆప్షన్లో వీడియో కానీ ఫోటో కానీ ఏ సైడ్కైనా రొటేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మిర్రర్ ఏ సైడ్కి సెట్ చేయాలో ఆ సైడ్కి, లెఫ్ట్ ఆర్ రైట్ ఎలాగో ఈ ఫ్లిప్ ఫిట్ వాటికే. అలాగే ఇక్కడ బ్లర్ అనే ఆప్షన్ ఉంది కదా, ఎక్కడైనా మనం బ్లర్ చేయాలంటే అక్కడ. నెక్స్ట్ జూమ్ ఆప్షన్, మనం చాలా రకాల ఇక్కడ జూమ్ ఆప్షన్లు కనిపిస్తున్నాయి. అలాగే ఏదైనా బ్లర్ చేయడం, ఏదైనా హైలైట్ చేయడం అలాంటివి నెక్స్ట్ ఆప్షన్లో ఉన్నాయి. వీడియోకి వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి, మ్యూజిక్ ఎలా యాడ్ చేయాలో ఇక్కడ చూడండి. ఇక్కడ ఎఫెక్ట్స్, సాంగ్స్, కొన్ని అంటే సౌండ్స్ అన్నీ ఉన్నాయి. ఏది కావాలంటే ఎక్కడి నుంచి కావాలంటే అక్కడ యాడ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ అక్కడనే కింద టెస్టింగ్ అని ఉంటుంది. అక్కడ టెస్టింగ్లో మనకి ఏ టూల్స్ కావాలో అవి యూస్ చేసేసి వాటిల్లో మనం ఏదన్నా టైప్ చేసుకొని ఫాంట్ మార్చుకొని వాటికి డిజైనింగ్ కలర్స్ ఏదన్నా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా మన వీడియోస్ అంతా పూర్తయిన తర్వాత మనకు కావాల్సిన హై క్వాలిటీలో మనం ఫిక్స్ చేసుకొని డౌన్లోడ్ చేసుకుంటే ఇలా విఎన్ యాప్లో బేసిక్ అంతా నేర్చుకోవచ్చు. చూసారు కదా, విఎన్ యాప్లో ఎంత ఈజీగా ఎడిటింగ్ నేర్చుకోవచ్చో. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఉంటా, బాయ్.